విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కంపెనీలు ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటికే రైతుల వద్ద నుంచి పలు రకాలుగా భూసేకరణ అయితే ఒకవైపు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూస్తే రైతులంతా కూడా ఈ భూసేకరణ వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకనగా ఇప్పటికే చూసుకుంటే ఎంతోమంది రైతుల వద్ద నుంచి కొన్ని వేల ఎకరాలు ఇప్పటికే తీసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే దానిపైన ఇంతవరకు ఎటువంటి కంపెనీలు కూడా రాలేదు, ఎవరికి కూడా ఎటువంటి ఉపాధి కలగలేదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే గ్రామంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ యొక్క రైతులు కూడా ఉన్నారు. చెప్పండి పెద్ద, మీది ఏ ఊరు? మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయా? మీ భూమి ఎంత పోతుంది, ఏమంటున్నారు, ఏంటి ఏదైనా మీకు తెలిసిందా? మాది పత్తివాడ పంచాయతీ. మా గ్రామంలో ఎందుకంటే ఎకరం 2 ఎకరాల భూమి ఉండవలసిన 5-6 కుటుంబాలతో ఆ భూమితో మేము జీవిస్తున్నాం కాబట్టి మరి అది కూడా పోయిందంటే మేము పేన హత్య చేసుకోవాలి తప్ప రెండే ఆధారం లేదు. అదే మాకు తాతల ముత్తాలు కానీ సంబంధించినటువంటి ఆస్తి. మరి రెండో మాకు ఉద్యోగాలు లేదు, చదువు లేదు, సంబంధం లేదు. దాని భూమి మీదే మేము పంట పరిహారాలు పండించుకొని మేము జీవిస్తున్నాం కాబట్టి మా భూముల జోలికి కానీ దానికి కానీ మీరు అంగీకరించకండి. మీ మమ్మల్ని ఎందుకంటే పైరాటం తీసుకొచ్చి మమ్మల్ని తోలేసి ఎక్కడంటే అడుగు తినడానికి కూడా చోటు కూడా ఉండదండి. దాన్ని అఘోరించి మీరు దయతో మీరు ఎందుకంటే దాన్ని ఆలోచించి మీరు మీ దయతో మీరు ప్రార్థిస్తున్నాం కాబట్టి మీరు చెప్పండి, మీ ల్యాండ్ ఎంత ఉంది, ఈరోజు ఎంత పోతుంది అంటున్నారు, ఏ విధంగా ఏం జరుగుతుంది, ఎందుకు ఎంత ఆందోళన చెందుతున్నారు? మాది భోగాపురం గ్రామం అండి. మా గ్రామంలో దాదాపు 1000 ఎకరాలు మా పంచాయతీ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చాము. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మా గ్రామాలన్నీ అభివృద్ధి చెంది ఎంతో ఆశలతో మేము ఉన్నాము. మాకు చిన్న చిట్కా మా తాతండ్రులు మాకు ఇచ్చిన ఎకరం భూమితో మేము జీవనం కొనసాగిస్తున్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏంటంటే రకరకాల కంపెనీలు, రకరకాల ఐటీ పార్కులని ప్రభుత్వం అనేక రకాల అధికారులని మా భూములపై పంపిస్తున్నారు. దాన్ని మేము నిరసిస్తూ గత నెల రోజులుగా మేము అనేక అధికారులని, అనేక పార్టీ నాయకుల్ని అందరినీ కలయడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క నిర్ణయం వెనక్కి తీసుకున్నట్టు ప్రజెంట్ కనిపిస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ అలాట్ చేసిన ప్రభుత్వ భూములు ఉన్నాయి, అలాగే చాలా ఐటీ పార్కులు కానీ ఇదివరకు ఇచ్చిన భూములు ఉన్నాయి. వాటిని ముందు డెవలప్ చేసి తర్వాత ఇంకేమైనా చిన్న చిట్కా ఉంటే ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఇంకా ఆల్ ఓవర్ ద స్టేట్ ఎక్కడైనా ఉంటే డెవలప్ చేసుకోవాలి. కానీ సారవంతమైన భూములు, సత్యవంతమైన భూముల్ని రైతు పండిస్తున్న అన్నాన్ని వెనక్కి తీసి రైతుని ఇబ్బంది పెట్టే దశగా ప్రభుత్వం వెళ్ళకూడదని నా యొక్క అభిప్రాయం. ఒక పెద్ద మీరు చెప్పండి, ఈరోజు చూస్తూ ఉంటే మీరంతా కూడా భారీ ఎత్తున ఈరోజు విజయనగరం వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం జరుగుతుంది ఏంటి? ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు మీకు వచ్చాయి? ఎంత భూమి సేకరిస్తామంటున్నారు, ఏం చెప్తున్నారు ఏంటి? మాది విజయనగరం జిల్లా పొసపేట మండలం పత్తివాడ పంచాయతీ. మాకు 1100 ఎకరా భూమి సేకరిస్తామని మాకు ఆదేశాలు వచ్చాయి. మేమంతా మాదంతా కొబ్బరి తోటలు వేసుకొని దాని మీద బతికేవారు. మా తాతల నుంచి కష్టపడి బతికి దున్నుకొని బతికేవారు. ఇప్పుడు కూడా అలా తినక అలా సంపాదించుకొని అవి పోకుండా సంపాదించుకున్నాము. ఇవాళ మా పిల్లలు అందరూ ఆ భూమి మీద బతుకుతాను. ఒక్కొక్క ఇంట్లో 10 మంది కుటుంబం అలా ఉండి బతికి అలా వాటి నిలబెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వారు భూములు అడుగుతారు కాబట్టి ఏదేమైనా సరే భూములు మేము ఇవ్వకుండా మేము ఆ భూమి మీద బతుకుతామనే ఒక ఉద్దేశంతో మేము ఉన్నాము. ఏదేం ప్యానాలైనా దారిపోతుందో మీ భూమి అయితే మేము ఇవ్వము. అది మీరు చెప్పండి, ఈరోజు మీ ల్యాండ్ ఎంత పోతుంది, అక్కడ ఏం జరుగుతుంది, మీది ఏ గ్రామం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మాది పొసపేట మండలం అండి, పత్తివాడ పంచాయతీ. సుమారు 1200 ఎకరాలు మా పంచాయతీ వరకు మా పంచాయతీని క్లస్టర్ 3లో గుర్తించి 1200 ఎకరాలు భూమి సేకరణ తీసుకుంటారని మాకు తెలుస్తుందండి. ఇటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన రైతులు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఆమోదం పొంది భూసేకరణ చేపట్టాలి తప్ప ఏదో ఆగమేఘాలమైన ఎవరెవరో డ్రోన్ల సర్వేలతో భూసేకరణ చేసించి నిత్యం వ్యవసాయాలు చేసుకొని బతికే గ్రామాలండి మావన్నీను. మా ప్రజలకి పిల్లలు పెద్దలు అందరూ మా తాతల ముత్తాతల నుంచి ఉంటున్న గ్రామాలు అవి. మా పంచాయతీ నుంచి అందరము వచ్చాం. ఇలాంటి తీర్మానాలు ప్రభుత్వాలు వాళ్ళు క్యాబినెట్లలోనో వాళ్ళ ఆఫీసుల్లోనో చేసుకోవాలి. కానీ ప్రజల మందికి ఇప్పుడు ఈ 8-7 క్లస్టర్లో 20,000 ఎకరాలు భూసేకరణ చేస్తారంటే ఎవరు ఆమోదం పొందింది, ఏ గ్రామ సభ జరిగింది, ఎక్కడ తీర్మానం జరిగింది? ఇలాగ వాళ్ళ ఏదో కార్పొరేట్ రాజకీయాలు చేసి బడాబాబుల లబ్ధి కోసం ఎవరెవరో మెప్పు పొందడం కోసం మాలాంటి పేద ప్రజలని
మా భూములు తీసుకుంటే మాత్రం ఇక్కడ మా ప్రజలందరూ కనిపి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు తప్ప భూములు అర్పించడానికైతే మాత్రం సిద్ధంగా లేవండి. ఎంతోమంది పిల్లలు, పేదలు అందరూ నిత్యం వ్యవసాయాల బతికే గ్రామాలండి మావి. ఈ సేకరణ, ఇలాంటి ఆలోచన మాత్రం కేంద్ర ప్రభుత్వందైనా రాష్ట్ర ప్రభుత్వందైనా ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటే మంచిది తప్ప, లేని ఎడల ఏ చర్య జరిగినా దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దానికి బాధ్యత వహించాలని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలి? మేము పతివాడ పంచాయతీ అండి. సుమారు 1100 ఎకరాల భూమిని ఐటీ యాక్ట్ ప్రకారం చట్టానికి లోబడి వాళ్ళు భూమి సేకరణ చేయడం జరిగింది. ఇంతవరకు దీని గురించి అయితే ఏ విధమైన నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. కానీ అక్కడ ఉన్న ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అందరూ కూడా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అందరికీ కూడా ప్రధానంగా వృత్తి అక్కడ వ్యవసాయం. ఈ భూములు తీసుకొని వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోతే ఎంతోమంది వాళ్ళ యొక్క జీవన ఉపాధిని కోల్పోయి అనాథులుగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకోసం ఏంటంటే ఈ భూసేకరణ చట్టానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూసేకరణ చట్టానికి కానీ ఈ భూమి సేకరించడానికి మేము ఒప్పుకోము. ఎవరైనా సరే ప్రజలు ఇప్పుడు కూడా ప్రజల యొక్క అభిష్టానికి, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు పనిచేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా ప్రజల చేత ఎన్నుకొనబడి ప్రజలను మోసం చేయడానికి కాదు, ప్రజల యొక్క అభిష్టం మేరకు పనిచేయాలి. అంతే తప్ప వాళ్ళని గందరగోళానికి గురిచేసి, అయోమయానికి గురిచేసి వాళ్ళ యొక్క బతుకుతున్న జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసి ఇప్పుడు కొత్తగా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు చాలా చోట్ల భూమిని డెవలప్ చేసి ఇస్తామని చెప్తున్నాం అన్నారు. దీనివల్ల అయితే వాళ్ళకి ఏమి ఒరిగేది ఉండదు. ఇప్పటికే చాలా డెవలప్మెంట్ చేశారు. మా చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి, కానీ ఆ కంపెనీలో కూడా మా బ్రతుకులకి ఒక ఉద్యోగాలు లోకల్కి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ విధంగా ఎప్పుడు చూసినా రేపు మా భూమి పరిస్థితులు కూడా అలాగే వస్తుంది. ఉద్యోగాలు కల్పిస్తామని మోసపూరిత మాటలు చెప్పి భూసేకరణకైతే మా యొక్క పంచాయతీ ప్రజలైతే పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలైనా కోల్పోతాం, కానీ భూమి, ఒక సెంటు భూమిని కూడా మేము ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవడానికి, భూసేకరణ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్తున్నాం. ఇందు మూలంగా ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా ప్రైవేటు వ్యక్తులు కానీ పరిగణలో తీసుకొని మా పంచాయతీ వైపు కూడా మీరు ఎవరో కూడా రావడానికి వెళ్ళలేదని మేము తీర్మానంగా ఏకముక్తంగా చెప్తున్నామండి. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఈ భారీ ఎత్తున కూడా ఈరోజు వచ్చారు. చూస్తే అంతా కూడా తీర్మానాలు చేసుకుంటే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అంతా కూడా ఎలా చూడాలి? మీ గ్రామానికి సంబంధించి మొత్తం ఎంతమంది, ఎంత రైతులు ఎంత ఉన్నారు ఏంటి ఇదంతా? ఇప్పుడు మా గ్రామానికి సంబంధించి సుమారుగా మా పంచాయతీలో 5,000 జనాభా ఉన్నారు. 5,000 జనాభాలో ప్రతి ఒక్కరికి అంతోకింతో భూమి అనేది ఉంది. ఇంకా కొంతమందికి భూమి లేనివంటి వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము ఉపాధిగా వ్యవసాయం చేసి వాళ్ళు కూలి చెప్పి కూడిపెట్టే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాకు తెలుసు. జనవరి నాకు 4వ తారీఖు నుండి హైదరాబాద్ నుండి జగన్నాథం గారని ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సర్పంచ్ గారు మరి మీ ప్రాంతం అంతా కలిపి సుమారుగా 15,000 ఎకరాలు అగ్రిమెంట్లు అయిపోయి ప్రతి సర్పంచి గ్రామ పెద్దలతో సమేతమయ్యి అగ్రిమెంట్లు చేస్తామని చెప్పి మా దగ్గర తెచ్చారు. ఈ భూమి అన్నది ఏ కంపెనీలకు కాదు, ఇదంతా కేరళ ముఖ్యమంత్రి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి గారికి, వీళ్ళిద్దరికీ అవసరం. 35,000 ఎకరా భూమి అవసరం. కానీ 15,000 ఎకరాలు అగ్రిమెంట్ ఆల్రెడీగా అయిపోయింది అని ఆయన నాతో వాదించాడు. నేనేం చెప్పానంటే, లేదు సార్, మా గ్రామంలో మాకు తెలియంది ఏమీ జరగదు, మీరు అలాగంటారంటే మీకు అనుమానం ఏంటండి, పక్క పంచాయతీ ఫోన్ చేసి కనుక్కోమన్నారు. ఆ పక్క పంచాయతీ ఫోన్ చేసి కనుక్కుంటే మరికంత నీకేమైనా బుర్రున్నదా లేదని మాట్లాడతారు అని నేను ఆయనతో వాదించడం జరిగింది. ఆ నెంబర్ అనేది నేను ఫీడ్ చేసుకోలేదు. అయితే ఇదంతా ఎటువంటి కంపెనీలు కట్టరు, కేవలము వేల లక్షల కోట్లున్న అధికారులకి ఈ భూమిని ఇక్కడ ఎలాగా భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి ఈ ఉద్దేశంలో వాళ్ళు మా దగ్గర ఏదో రూపాయికి పావలా ఇచ్చి మా దగ్గర భూములు తీసుకొని వాళ్ళు వేల కోట్లు 100 కోట్లు అమ్మడాలని ఉద్దేశంతో ఇది జరుగుతుంది. ఇది కేవలం తప్ప ఎట్టి కంపెనీలు కట్టరని నా మనస్సాక్షిగా చెప్తున్నాను.
ఈరోజు అదే పరిస్థితి ఈ 4 మండలాలకి 4 మండలాల ప్రజలు 35 గ్రామాల ప్రజలు ఈరోజు చాలా ఆందోళన చెందుతున్నారు సార్. ఇలాగా ఈ 35 గ్రామాలే కాకుండా ఉన్న పక్కలు కూడా పోతాయేటనే పరిస్థితి భయపడుతున్నారు సార్. ఎందుకంటే మాకు ఫస్ట్ మా పంచాయతీలో 360 ఎకరాలు అన్నారు, తర్వాత 660 ఎకరాలు అన్నారు, ఇప్పుడు 1160 ఎకరాలని సమాచారం వచ్చింది. మా పంచాయతీలో 1837 ఎకరాలు కొండలు, చెరువులు, గెడ్డలు అన్ని భూము అంతే గ్రామాలు కలిపి. ఇందులో 1100 ఎకరాలు పోతే ఎవరికి ఇంకా సెంటి ముక్క కూడా మిగిలిన పరిస్థితిలో ఉన్నారు. చాలా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఈ ఉద్యమానానికి మేమే ఈరోజు మా పంచాయతీ నుండి సుమారుగా 56 మంది వచ్చాం. ఇంకా మా ఆడద మగవాళ్ళు అందరూ బయలుదేరుతాం, వస్తాము, ఆటోలు కట్టండి, టాటర్లు పెట్టండి అని జనాలు అంత ఆందోళన చెందితే అంత భారీ ఎత్తున కాదని చెప్పేసి ఇప్పుడు అందాక అక్కడ పరిస్థితి ఏంటి, వాళ్ళు వస్తున్నారు. మేము మాట్లాడిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి ఎప్పుడైతే మనకి ధర్నా చేయాలో ఆ ధర్నాకి మనం మొత్తం బయలుదేరుదాం. మనమే కాదు, ఈ 35 గ్రామాలే కాదు, పక్కోళ్ళు కూడా బయలుదేరుద్దాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సార్. కాబట్టి ప్రాణానికైనా తెగిస్తూ అది జరగని పని. ఒకటి, మా భూములు తీసుకోవాలంటే మా అందరి మీద వచ్చి పడుకున్న నిద్రలోను బాంబులేసి మమ్మల్ని అందరూ చంపేసి అప్పుడు ఎలాగపోయినా ఏమైపోయినా నిద్ర ప్రాణంలో మా ప్రాణాలు తీసేయండి. ఎందుకంటే బాంబు వేస్తే బతుకుంటుండగా భయపడి పారిపోతాం. అలా నిద్రపోయాం అనుకోండి, ఆ నిద్రలోను బాంబులు వేస్తే మరణించిపోతాం. అప్పుడు వాళ్ళే కోట్లకి లక్షలకి దన్నులైపోయి వాళ్ళే సంపాదించుకొని నిండా 100 ఏళ్ళు బతికేమనండి. అందరూ ఉసురు పోసుకొని అందరు మనసులు బాధ పెట్టి అందరు కడుపు కొట్టి వాళ్ళేం బాగుపడిపోరు, వాళ్ళేమీ బతికిపడరు. వాళ్ళు ఎన్న కోట్లున్నా సరే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఘోరం. ఈరోజు నాకు 1,16,00,000 అప్పు ఉంది. నా భూమి 3 ఎకరాలు అమ్ముదామని బయట పెట్టాను సార్. ఈరోజు ఎప్పుడైతే ఈ విషయం వచ్చిందో నా భూమి గుండాకి ఎవరు లేరు, నన్ను అప్పులాలు పట్టుకొని తింటాండ్రు. ఇంటి నుండి బయటికి వద్దామంటే భయం. ఈరోజు ఎంతమందిలో వచ్చాను, జోబీలో 30 రూపాయలు ఉంది, మీరు తడుము చేసుకోండి. ఒక ప్రెసిడెంట్గా ఇవాళ భోజనం పిల్లడానికి కూడా నాకు గతి లేని పరిస్థితిలో ఉన్నాను. నానాటి స్థితి, నానాటి పరిస్థితి చాలామందికి ఉంది. వాళ్ళందరూ కూడా ఆందోళనని, వాళ్ళ బాధని, వాళ్ళ ఇబ్బందిని తీర్చాలంటే ధర్మం న్యాయాన్ని ఆలోచించి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంచి ఉద్దేశంతో ఆలోచించి మరి అందరి ప్రాణాలని కాపాడాలనుకున్న ప్రభుత్వమే, అందరి ప్రాణాలు తీయాలన్న ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం మేరకు నమ్మి వాళ్ళు చెప్పిన దానికి మేము నడిచి అధికారాలు ఇస్తున్నాం. ఆ అధికారాల ప్రకారంగా వాళ్ళు ఏం చేసుకుంటామంటే మమ్మల్ని శవాలుగా మార్చి మా భూములను నాక్కుంటే మేము చాలా సంతోషిస్తాం సార్. ఎందుకంటే ఏదో తుఫాను వస్తే పోయినట్లుగా మేము పోతాం, వాళ్ళ భూములన్నీ ఆదుకుంటారు. అలాంటి పరిస్థితి అయితే మాత్రం మేము రానము. యుద్ధమానానికి ఎంతైనా పోరాటం చేస్తాం. ఎన్ని ప్రాణాలు పోయినా, ఎన్ని వాళ్ళ అంశాల మీద మా మీద ప్రయోజనాలు చేసినా మేమైతే మాత్రం దానికి ఎట్టి పరిస్థితిలో రాజీ రాము. రాజీ వస్తే జీవితాలు అందరికీ అంతమైపోతున్నాయి. తినడానికి తిండి దొరకదు, ఉండడానికి నీడ ఉండదు, బతకడానికి ఇల్లు ఉండదు. అలాంటి పరిస్థితిని గమనించి మరి మీడియా వారు కానీ, మరి అన్ని ఛానల్ వారు కానీ, అన్ని ప్రభుత్వాల వారు కానీ ఆదుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాం సార్. చూసాం కదా, ముఖ్యంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా చూస్తూ ఉంటే ఈరోజు సుమారుగా 5 మండలాల్లో సుమారుగా 32 గ్రామాల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణకు శ్రీకారం చుడుతున్నారంటూ వచ్చినటువంటి ఉదాంతంతో ఈరోజు మరింత ఆందోళనకు గురవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు
భోగాపురం ప్రాంతంలో మరింత అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు అక్కడ చెంటు భూమి మీకు ఎవరికైనా సరే తీసుకోవాలనుకున్నా సరే మా శవాలని పైనుండి మీరు వెళ్ళి తీసుకోండి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని చంపి మీరైతే ఆ భూములు తీసుకోండి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మమ్మల్ని అయితే ప్రభుత్వాలే ఆదుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో మరింత ఉద్యమాలు అయితే ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో రైతుల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.